వీడియో వచ్చేసరికి కదా టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఫ్లిప్కార్ట్ వాళ్ళ జాబ్. సో ఫ్లిప్కార్ట్ వాళ్ళది ఫ్లిప్కార్ట్ ఫ్రీడమ్ సేల్ అయితే స్టార్ట్ అవబోతున్నమాట ఆగస్ట్ 8 నుంచి. ఏమైనా తక్కువ రేటుకి స్మార్ట్ ఫోన్లు వస్తే మాత్రం మంచి ఆఫర్స్ వస్తే మాత్రం కరెక్ట్ టైం అంటారు, ఈ టైంకి పర్చేస్ చేసుకోమని. నెక్స్ట్ చూసుకుంటే వివో నుంచి అన్నమాట. సో వివో వాళ్ళ వివో T5X5 స్మార్ట్ ఫోన్కి ఏదైతుందో ఫ్యూజన్ రెడ్ కలర్ ఆప్షన్ అయితే వచ్చేసింది అనమాట. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పర్చేస్ చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్ 20,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే రెడ్మీ వాళ్ళు చెప్పడం. సో రెడ్మీ వాళ్ళ నోట్ 17 5Gకి సంబంధించిన బ్యాటరీ కెపాసిటీ కొన్ని ఫీచర్స్ అయితే బయటపడి, అంటే లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనుకోవచ్చు ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఆగస్ట్ 6న లాంచ్ అవుతుంది. 8000 mAh బ్యాటరీ. అండ్ ఇక్కడ చూసుకుంటే AMOLED డిస్ప్లేతో పాటు వస్తుంది. అమెజాన్ అండ్ షామీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లకి నుంచి మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనేసి అయితే అన్నారు. ఇంకా అడిషనల్గా చూసుకుంటే అండ్ ఇక్కడ LPDDR4X ర్యామ్ 30,000 ప్రైస్ ట్యాగ్తో పాటు కూడా వస్తుంది. 6GB ర్యామ్ UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది. షామీ ఐబోస్ 3తో పాటు కూడా వస్తుందని మెయింటైన్ చేసి. నెక్స్ట్ చూసుకుంటే సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే సర్వం AI అవుతుందో జూలై 13 టీజర్ కొత్త మోడల్ని తీసుకురాబోతుంది అనేసి అయితే ఒక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో చూడాలి కొత్త మోడల్ ఎలా ఉంటుంది, ఏంది ఉంటుంది అనేసి అయితే. నెక్స్ట్ చూసుకుంటే మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఉంచామట. సో మైక్రోసాఫ్ట్ వాళ్ళు కొత్తది సైబర్ సెక్యూరిటీ మోడల్ అయితే తీసుకొచ్చారు. సో తక్కువ కాస్ట్కి కాంపిటీషన్ కంటే కూడా. సో పేరు చూసుకుంటే MI-Cyber-1-Flash అనమాట. పేరు డిఫరెంట్గా అనుకోవచ్చు. మార్కెట్ ఉన్న దానికంటే ఇద్దరు గట్టి కాంపిటీషన్ వస్తుందంట. నెక్స్ట్ చూసుకుంటే ఫైర్ డ్రాగన్ నుంచి అనమాట. సో నేను చెక్ చేశాను, దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేస్తున్నాను. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. ఈ ఫైర్ డ్రాగన్ అనే బ్రౌజర్ ఏంటంటే ఇది టోటల్ ఏంటంటే మన ఫైర్ ఫాక్స్ ఉంది కదా, దాన్ని మోడిఫై చేసుకొని ఈ బ్రౌజర్ తీసుకొచ్చారు అనుకోవచ్చు. ఇది ఏమంటారు ఫైర్ ఫాక్స్ బేస్డ్. మన ఇండియన్సే దీన్ని కస్టమైజ్ చేసి తయారు చేసారు. ఇది స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే గరుడా లినక్స్లో యూజ్ చేస్తారన్నమాట. కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అనిపించింది. ఒకసారి ట్రై అయితే వేయండి, కొంచెం డిఫరెంట్గా. అండ్ ఆల్సో డెడికేటెడ్ వీడియో కూడా చేశాను, ఆ వీడియో ఒకసారి చెక్ చేయండి. కమింగ్ టు హార్డ్వేర్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే ఆజ్రాక్ నుంచి అన్నమాట. సో ఆజ్రాక్ వాళ్ళు అన్వీల్ చేసిరన్నమాట రేడియోన్ RX 9050 గ్రాఫిక్ కార్డులో. ఇది 8GB మోడల్ అండ్ 4GB మోడల్ కూడా రాబోతుందని. 8GB మోడల్కి 4GB మోడల్కి ఇక్కడ వీళ్ళ ప్రకారం కూడా చూసుకుంటే ఈ మోడల్స్ ఏమో OEM ఓన్లీ అనేసి అయితే అంటారు. తర్వాత మనకి మామూలు పబ్లిక్ కూడా రావచ్చు. 4GB మోడల్కి 8GB మోడల్కి ఏంటంటే పర్ఫార్మెన్స్ సగం ఉంటుంది. ఒకేసారి ర్యామ్, స్టోరేజ్, పవర్ సప్లై, స్పీడ్, బ్యాండ్విడ్త్ అన్నీ కూడా సగం ఉంటాయి అన్నమాట. అవి మనకి మార్కెట్లోకి వచ్చినాక ప్రైస్ ఏందనేసి అయితే అప్డేట్ అయితే చేస్తాం. నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ వాళ్ళు కూటు డియో ప్రాసెసర్ ఏదైతుందో వచ్చి 20 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఇది Pentium 4 ఎరాది ఆపేసి కూటు డియో ప్రాసెసర్లో హవా తీసుకొచ్చానమాట. 20 years అయిపోయింది అనమాట అప్పుడే. నెక్స్ట్ చూసుకుంటే మన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ నుంచి అప్పుడు. సో స్నాప్డ్రాగన్ 8 జెన్సిస్ ప్రాసెసర్ ఏదైతుందో AI అప్ స్కేలింగ్ యూజ్ చేసి ఫ్రేమ్ జనరేషన్ తయారు చేస్తారని అయితే అన్నారు. అంటే గేమ్ ఆడే మధ్యలో కొన్ని ఏమంటారు ఏతో జనరేట్ అయిన ఫ్రేమ్స్ అయితే యాడ్ చేస్తారు. అప్పుడు మీకు దానివల్ల అప్ స్కేలింగ్ వల్ల అడిషనల్గా ఒరిజినల్ ఫ్రేమ్స్ 10 ఉంటే దాంట్లో 5 6 AI జనరేటెడ్ ఫ్రేమ్స్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొంచెం ఇన్పుట్ ల్యాగ్ అయితే ఉండే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకోవడం అది స్టీమ్లో డైయింగ్ లైట్ అనే గేమ్ అయితే ఉంది. ఈ గేమ్ వచ్చేసరికి మీకు 269 రూపాయలకు ఉంది. తక్కువ ప్రైస్కే ఉంది. అంటే 270 రూపాయలు అనుకోవచ్చు, ₹1 తక్కువ. పాత గేమే, కొత్తది ఏం కాదు. కానీ స్టిల్ వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు. మంచి జంప్ స్కేర్స్ అయితే వస్తాయి. ఓపెన్ వరల్డ్ కిందికి వస్తుంది అన్నమాట. విండోస్, స్టీమ్ ఓఎస్, లినక్స్, మ్యాక్లో కూడా అన్నింటిలో కూడా ఈ గేమ్ అయితే రన్ అయిపోతుంది అన్నమాట. సో ఒకవేళ ట్రై చేసుకోవాలి, ట్రై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇది ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, అడ్వాన్స్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్ నచ్చి మంచి అనిపిస్తుంది లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.